హాయ్ అండి. మన లోపల ఉన్న పువ్వులు చూపిస్తాను ఈరోజు. అలాగే కనకాంబరాలు, గులాబీలు, 2 రకాల గులాబీలు అన్నమాట. అది చూడండి, అదొక రకం, ఇదొక రకం. అలాగే తర్వాత మన లోపల ఉన్న తులసమ్మ అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ మందారాలు. మన మందారాలు మాత్రం ఎప్పుడు అలా పూస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని మందారాలు ఉన్నాయి. దేవుడి కాడ పువ్వులకు మాత్రం మనకి ఇబ్బంది ఉండదు. కనకాంబరాలు, అదొక గులాబీ చెట్టు. మన లోపల ఉన్న చెట్లు అన్నమాట ఇవన్నీ. కానీ అంతా బాగానే ఉంది, కానీ ఈ చెట్టు మాత్రం పువ్వులు పూస్తుందండి. ఇదేం చెట్టు మాత్రం, ఈ చెట్టు పేరు మాత్రం నాకు తెలీదు, కానీ దేవుడి కాడ మాత్రం పువ్వులు పెట్టేస్తుంటాను నేను, ఎందుకంటే కలర్ బాగున్నాయి కదా అనేసి. ఇదిగో ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కనుక, ఈ పాదు పేరు, ఈ పువ్వులు పూసే పాదు పేరు మాత్రం ఎవరికైనా తెలిస్తే కనుక లైక్ చేసి కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అదొక రకమైన మందారం, ఇది వేరే మందారం అన్నమాట. ఇది ఒక రకమైన మందారం, ఇది వేరే మందారం. తర్వాత మనకి ఇంకొక మందారం ఉంది. ఇదిగో ఇదే మందార చెట్టులో 3 రకాల మందారాలు అన్నమాట. ఇది మాత్రం ఇలా ఉంటుంది. ఇంక ఈ పువ్వు మాత్రం వెళ్ళదన్నమాట. ఇంకా అది అలా మొగ్గ టైపులోనే ఉంటుంది. మనం అలాగే పూజలో దేవుడి కాడ పెట్టేసుకోవడమే. అదిగో మన లోపల ఉన్న పువ్వుల చెట్లు ఈరోజు చూపించాను. మన వీడియో వచ్చేసి ఈరోజు మన పువ్వుల చెట్లు మాత్రం చూపిస్తున్నాను. కానీ ఈ చెట్టు మాత్రం నాకు అసలు తెలియదండి, చెట్టు పేరు. దీనికి మాత్రం మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. బాయ్.